ఇప్పుడే గోడ్ మూవీ చూసా, పదండి రివ్యూ చెప్దాం. ఈరోజు అవసరమా రివ్యూ? యూ కెన్ స్టాప్ మీ, యూ థింక్ యూ కెన్ స్టాప్ మీ? ఇప్పుడే చెప్తాను బా. ఏంటి ట్రైన్ దగ్గర కూర్చొని రివ్యూ చెప్తున్నారు అనుకుంటున్నారా? సినిమా స్టార్ట్ అయ్యేది ట్రైన్తోని. మీరు ఫస్ట్ 10-15 నిమిషాలు సిగరెట్ తాగి వెళ్ళ అది చేసి అని చెప్పి లేట్గా వెళ్ళకండి. సినిమా స్టార్ట్ అయ్యే ట్రైన్తో కాబట్టి ఆ సీక్వెన్స్ కూడా ట్రైన్తో నిండి అవుతుంది. అన్నయ్య తలపతి టీన్ 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 టీన్. సో గోడ్ సినిమాకి వచ్చేసరికి ఏం చూస్తున్నాం అంటే, యాక్చువల్లీ మీరు కలికిలో కానీ ఆచార్యలో కానీ డిఏజింగ్ చూస్తుంటారు. ఎంత దరిద్రంగా ఉందో మీకు కూడా తెలుసు కదా. కానీ ఈ సినిమాకి వస్తే డిఏజింగ్ చాలా బాగుంది. ఎంత బాగుందంటే అటు తలపతే ఇటు తలపతే ఇద్దరు తలపతే తలా. సినిమాలో ఎన్నో స్పాయిలర్స్ ఉన్నాయి, చెప్పొద్దు అనుకుంటున్నాను. బట్ సినిమా మీకు బోర్ కొడుతుంది అన్న మూమెంట్లోనే వెంకట్ ప్రభు ఏదో ఒక కామియో తీసుకొస్తాడు. ఆ కామియో ఎలా ఉంటుందంటే, ఇలా ఉన్న సినిమాని ఇలా తీసుకెళ్తుంది, తలా అనే రీజన్ అలా ఫ్యాన్ బేస్తో వస్తుంది. ఆ సౌండ్ ఎంత బాగుంది తెలుసు కదా. యా ఎగ్జాక్ట్లీ ఆ ఎగ్జైట్మెంట్ మీకు కూడా వస్తుంది సినిమా చూసేటప్పుడు. బేసిక్గా వెంకట్ ప్రభు సినిమాలు అంటే ట్విస్టులు ఉంటే అవన్నీ ఉంటే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఈ సినిమాలో కూడా వావ్ అనిపించేలా ఏం లేవు కానీ ఉంటాయి. ఇంకా హీరోయిన్ విషయంకి వచ్చేసరికి హీరోయిన్స్కి పెద్ద ఇంపార్టెన్స్ రోల్ లేదు కానీ, ఎందుకంటే అఫ్కోర్స్ ఇద్దరు తలపతులు కూడా మధ్యలో హీరోయిన్ ఎక్కడ నొక్కుతాం, నూకలేము కదా. స్నేహ ఉంది, ఇంకా మన మీనాక్షి చౌదరిని సైడ్ యాక్ట్రెస్ అన్నారు, సైడ్ చేసి చెప్పారు. Finishes off in style. A magnificent strike into the crowd. India lift the one. ఏంటి ధోని వచ్చాడు అనుకుంటున్నారా? తలా ఫర్ ఏ రీజన్. సినిమా క్లైమాక్స్ చీపాక్లో జరుగుతుంది. మీరు రియల్గా సిఎస్కే ఫ్యాన్స్ అయితే జెర్సీలు వేసుకొని థియేటర్కి వెళ్ళండి. సినిమా గురించి నేను చెప్పొచ్చు కానీ స్పాయిలర్లా ఉంటుంది. మీరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది. ఏ ఫిలిం బై వెంకట్ ప్రభు వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. కానీ తర్వాత వెంకట్ ప్రభు యానిమల్ సినిమా చూడకపోతే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఏంటి యానిమల్కి దీనికి సంబంధం ఏంది అనుకుంటున్నారా? నాకు కూడా సంబంధం లేదు. సినిమాకి వెళ్ళి చూడండి. టాటా బాయ్ బాయ్.